ఏళ్ల తరబడి కోర్టులో పెండింగ్లో ఉన్న సమస్యలకు తక్షణ పరిష్కారం కోసం లోక్ అదాలత్లను సద్వినియోగం చేసుకోవాలని విశాఖ జిల్లా ప్రధాన న్యాయమూర్తి న్యాయ సేవాధికారి సంస్థ చైర్మన్ ఆలపాటి గిరిధర్ సూచించారు. జిల్లా కోర్టు ఆవరణలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న న్యాయమూర్తి గిరిధర్ అటు ప్రజలకు ఇటు న్యాయవాదులకు పలు సలహాలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బేవర సత్యనారాయణ మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో పేదలకు న్యాయం అందించాలనే లక్ష్యంతో సుప్రీంకోర్టు లోక్ అదాలత్ను ఏర్పాటు చేసిందని, ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. లోక్ అదాలత్ తీర్పుపై కోర్టులకు అప్పీల్కు వెళ్లే అవకాశం లేనందున వెంటనే న్యాయం జరుగుతుందని తెలియజేశారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు, పలు కేసులకు సంబంధించిన ప్రజలు పాల్గొన్నారు. వేరియస్ స్టేక్ హోల్డర్స్ కోఆపరేట్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఇన్సూరెన్స్ కేసెస్లో నిన్న చాలా ఫెయిర్గా ఇన్సూరెన్స్ కౌన్సిల్ ఏం చెప్పారంటే, సార్ వాళ్ళు తక్కువ అమౌంట్కి కాంపెన్సేషన్ వేస్తే మేము దాన్ని దాటి క్లెయిమ్ సెటిల్ చేయలేము లోక్ అదాలత్లో. వీళ్ళు డీటెయిల్డ్ హెడ్స్ కింద కాంపెన్సేషన్ అడగటలేదు, లంసమ్గా అడుగుతున్నారు. దానివల్ల కూడా సెటిల్మెంట్ అయ్యేదానికి ఇబ్బందిగా ఉందని చూడండి. ఇన్సూరెన్స్ కౌన్సిల్ అయ్యండి ఇద్దరు చాలా ఫెయిర్గా చెప్పారు. అందుకే మనం బార్ వాళ్ళతో మాట్లాడి, జడ్జెస్తో మాట్లాడి దగ్గర ఒక 2 months పైనుంచి నెంబరింగ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసే స్టేజ్లోనే ఎంఈఓపి ఫైల్ చేయగానే ఇవన్నీ ఇన్సిస్ట్ చేస్తున్నాం. ఆ ఇన్సిస్ట్ చేసినందువల్ల రాబోయే రోజులు ఇంకా ఎక్కువ కేసెస్ సెటిల్ అవుతాయి. ఇన్సూరెన్స్ అఫీషియల్స్ కూడా ఈ ప్యాటర్న్స్ అన్ని అర్థం చేసుకొని కోఆపరేట్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు ఈ మెగా లోక్ అదాలత్ జరుగుతూ ఉంది. దీని ప్రకారం ఏంటంటే లోక్ అదాలత్లో మ్యాటర్స్ ఎంత వేగంగా సెటిల్ అవుతాయనేది మీకు అందరికీ తెలిసిందే. లోక్ అదాలత్ సెటిల్మెంట్ అవ్వడం వలన అటు లిటిగెంట్ పబ్లిక్కి, ఇటు అడ్వకేట్కి, జ్యుడిషియరీకి కూడా మంచి పేరు వస్తుంది. భవిష్యత్తులో కూడా ఏ విధమైనటువంటి తగాయిదాలు కూడా ఉత్పన్నం కావు. అపీల్స్ కానీ వేట్లకు కానీ ఈ లోక్ అదాలత్ సెటిల్ అయిన తర్వాత వెళ్ళడానికి అవకాశం ఉండదు. ఇది ప్రజలకు సౌకర్యార్థం, అంతేకాకుండా ధనం కూడా సేవ్ అవుతుంది. ఇప్పుడు మనం హైకోర్టు కానీ, సుప్రీంకోర్టు కానీ, జిల్లా కోర్టులు కానీ అప్పీలుకి వెళ్తే మీకు అందరికీ తెలియదు కాదు, సంవత్సరాల తరబడి నడుస్తూ ఉండడం. ఆ తర్వాత ఏదో సామి చెప్పినట్టుగాను గెలిచినాడు ఇంట్లోని, పోయినోడు వీధిలో నేర్చినట్టుగా ఆ వ్యవహారం జరగకుండా ఈ లోక్ అదాలత్ని సుప్రీంకోర్టు వారు కానీ, ఆనరబుల్ హైకోర్ట్స్ కానీ వీళ్ళంతా ఎంకరేజ్ చేస్తున్నారు. కాబట్టి పబ్లిక్ అంతా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ప్రజలు కూడా సహకరించి చేయాలని, ఆ విధంగా చేయాలంటే మీడియా ప్రతినిధులు ముఖ్యంగా ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. కాబట్టి మీడియా ప్రతినిధులు అందరూ కూడా దానికి సహకరించి అనేక విధాలుగా సహాయపడతారని కోరుకుంటున్నాం.